సోషల్ మీడియా అంటే వినోదం, స్నేహాలు, అవకాశాలు మాత్రమే అనుకునే రోజులు మారిపోయాయి. ఇప్పుడు అదే వేదికను అంతర్జాతీయ నేరముఠాలు తమ అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఒక మెసేజ్, ఒక ఆఫర్, భారీగా డబ్బు వస్తుందన్న ఆశ, అంతే క్షణాల్లోనే సాధారణ యువకులు కిరాయి హంతకులుగా మారిపోతున్నారు. యూరప్ అంతటా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే నేర ప్రపంచం కొత్త తరాన్ని ఎలా వలలో వేసుకుంటుందో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా టీనేజర్లను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఈ రిక్రూట్మెంట్ విధానం ఇప్పుడు యూరోపియన్ పోలీస్ సంస్థ యూరోపోల్ దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. యూరప్లోని వ్యవస్థీకృత నేరముఠాలు సోషల్ మీడియా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా టీనేజర్లను సంప్రదించి హత్యలు చేయడానికి నియమించుకుంటున్నాయి. లక్షల రూపాయలకు సమానమైన భారీ మొత్తాలను పారితోషికంగా ఇస్తామని హామీ ఇస్తున్నప్పటికీ చాలా మంది యువకులు నేరం చేసిన వెంటనే అరెస్ట్ అవడంతో ఆ డబ్బు వారి చేతికి చేరకముందే జీవితాంతం జైలు పాలవుతున్నారు. ఈ విధానాన్ని యూరోపోల్ వైలెన్స్ యుఎస్ఏ సర్వీస్ అనే కొత్త నేర నమూనాగా అభివర్ణించింది. ఇందులో నేరముఠాలు స్వయంగా రంగంలోకి దిగకుండా ఆన్లైన్ ద్వారా యువతను నియమించి ప్రతి అడుగుకు సూచనలు ఇస్తూ వీడియో గేమ్ ఆడిస్తున్నట్లుగా మొత్తం ఆపరేషన్ నిర్వహిస్తారు. ఈ వ్యవస్థ వెనుక ప్రధానంగా స్వీడన్కు చెందిన ఫాక్స్ట్రోట్ నెట్వర్క్ అనే గ్యాంగ్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. పలు సంస్థలు పేర్కొన్న సమాచారం ప్రకారం 2022 నుంచి ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ దాదాపు 35 హత్యలకు బాధ్యత వహించినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు యూరప్లోని ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు జరిపిన ఆరోపణలు కూడా దీనిపైనున్నాయి. ఇరాన్ ప్రభుత్వంతో ఈ నెట్వర్క్కు సంబంధాలున్నాయనే అనుమానాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోపక్క ఈ నేర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించే ఘటనల్లో స్వీడన్కు చెందిన అటిల్లా ఎజ్మువో కేసు ఒకటి. డబ్బు కోసం హత్య చేయడానికి అంగీకరించిన 18 ఏళ్ల ఎజ్మువ్ గత ఏడాది ఫిబ్రవరిలో స్టాక్ హోమ్లో అసలు లక్ష్యంగా భావించిన వ్యక్తిని పొరబడి మరో 20 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపాడు. అనంతరం కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హత్యకు అంగీకరించినప్పటికీ అరెస్ట్ అవడంతో అతనికి వాగ్దానం చేసిన డబ్బు ఎప్పుడూ అందలేదు. ఇదే తరహాలో నార్వేకు చెందిన జానెస్ నాట్లాండ్ కూడా ఫాక్స్ట్రోట్ నెట్వర్క్ తరపున ఇంగ్లాండ్లోని వెస్ట్ ఎర్క్షైర్ ప్రాంతంలో హత్యకు కుట్ర పన్నిన కేసులో తాజాగా బ్రిటన్ కోర్టులో దోషిగా తేలాడు. అతనికి మొదటగా కిల్లింగ్ ఇన్ ఇంగ్లాండ్ 2,70,000 నార్వేజియన్ క్రోనర్ అనే సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అది సుమారు 21,000 బ్రిటిష్ పౌండ్లకు సమానం. అతన్ని జనరాలిన్ అనే ఆన్లైన్ పేరుతో ఉన్న మరో టీనేజర్ సంప్రదించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటికి జనరాలిన్ వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అతడు కూడా చిన్నారుల సంరక్షణ గృహంలోనే ఉండేవాడు. తర్వాత నాట్లాండ్ ను ఏజెంట్ 47 అనే మరో వ్యక్తితో అనుసంధానం చేశారు. ప్రముఖ హిట్ మ్యాన్ వీడియో గేమ్లోని పాత్ర పేరు నుంచే ఈ మారు పేరును ఎంచుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఏజెంట్ 47 అతనికి మాంచెస్టర్కు వెళ్లేందుకు 1-వే విమాన టికెట్ బుక్ చేయటమే కాకుండా అత్యవసర పాస్పోర్ట్ పొందడంలో కూడా సహాయపడ్డాడని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత సిగ్నల్ అనే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ద్వారా హత్యకు సంబంధించిన ప్రతి సూచన అందింది. అడవిలో దాచిన తుపాకులు ఎక్కడున్నాయో మ్యాప్లు, వీడియోలు పంపించారు. డబ్బు దాచిన ప్రదేశాల వివరాలు కూడా అందించారు. హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత రేపు మనకు చాలా పని ఉంది అంటూ ఏజెంట్ 47 మరో సందేశం పంపినా దాడి జరగకముందే బ్రిటిష్ పోలీసులు నాట్లాండ్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో అదే కాంట్రాక్ట్ కిల్లర్ అటిల్లా ఎజ్మోవ్తో పాటు స్వీడన్ దక్షిణ ప్రాంతంలో మరో వ్యక్తిని కాల్చి చంపిన 17 ఏళ్ల యువకుడిని కూడా నియమించినట్లు బయటపడింది. ఈ నెట్వర్క్ నాయకత్వం వహిస్తున్న రావా మజీద్ స్వీడన్ నుంచి పారిపోయి టర్కీ మీదుగా ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2025లో బ్రిటన్ ప్రభుత్వం మజీద్ ఫాక్స్ట్రోట్ నెట్వర్క్పై ఆంక్షలు కూడా విధించింది. ఈ నేర వ్యవస్థ వెనుక ఇరాన్ ప్రభుత్వం శత్రువులపై దాడులు చేయించేందుకు ఫాక్స్ట్రోట్ నెట్వర్క్ను ఉపయోగిస్తున్నారని పరిశోధనాత్మక జర్నలిస్టులు డైమండ్ సలీహు ఆరోపించారు. మరోవైపు యూరోపోల్ యూరోపియన్ సీరియస్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెంటర్ అధిపతి ఆండీ క్రాక్ ఇది బలహీన స్థితిలో ఉన్న యువతతో ముందుగానే ప్రణాళిక వేసుకొని హత్యలను అవుట్సోర్స్ చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన నేర విధానమని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ఈ ముప్పును ఎదుర్కొనేందుకు యూరోపోల్ 11 యూరోపియన్ దేశాల పోలీసులతో కలిసి OTF గ్రిమ్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. గత 15 నెలల్లో ఈ బృందం 280 మందికి పైగా అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరిలో ఏజెంట్ 47 పేరుతో కార్యకలాపాలు నిర్వహించినట్లు భావిస్తున్న అలీ షహీద్ అహ్మద్ కూడా ఉన్నాడు. అతన్ని ఇరాక్లో అరెస్ట్ చేయగా స్వీడన్ అతన్ని అప్పగించాలని కోరుతుంది.
ఫాక్స్ట్రోట్ నెట్వర్క్లో కీలక సభ్యుడిగా భావిస్తున్న మాజీ ర్యాపర్ మొహమ్మద్ మొహ్లీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నెట్వర్క్ ప్రధాన నేత రావా మజీద్ మాత్రం ఇప్పటికీ ఇరాన్లోనే ఉండగా అతన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు.